హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వచ్చేసి చేపల పులుసు అండి. నేను చేసే స్టైల్లో చేపల పులుసుని రెడీ చేస్తే ఎలాంటి చేప అయినా సరే టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా మరీ థిక్గా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఈవెన్ టెక్స్చర్ వచ్చేటట్టుగా చేపల పులుసు ఉంటుంది. ఇక్కడ నేను చేపల పులుసు కోసం తుల్లి చేపలు తీసుకున్నాను. ఇవి కాలువ చేపలు, అలాగే చిన్న చేపలండి ఇవి. ఈ చేపలని మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు నిమ్మరసాన్ని కానీ, లేదా పుల్లటి మజ్జిగ కానీ, లేదంటే పసుపు వేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నానండి చేపలు. 1/2 kgకి నేను ఈ క్వాంటిటీస్ తీసుకున్నానంటే 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు. ఇక్కడ 4 కనిపిస్తున్నాయి, నేను ఒక్క ఉల్లిపాయనండి. సో 4 చిన్న ఉల్లిపాయలు అనుకోండి. ఈ విధంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోవాలండి. అలాగే కరివేపాకు, అలాగే ఇక్కడ మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లిపాయలు నేను రోటిలో దంచుకుని ఒక ముద్ద కింద చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో ఒక లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని నీళ్ళు ఏమి యాడ్ చేయ అవసరం లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందే ఇది ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కానీ 2 గంటల ముందు కానీ ఈ విధంగా చేసుకుంటే గ్రేవీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ప్యూరీని యాడ్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ ప్యూరీని ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అసలు గ్రేవీ టేస్ట్ ఈ ప్యూరీ ఫ్రై చేయడంలోనే ఉన్నదండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు టైం పట్టొచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే అల్లం, ధనియాలు, జీలకర్ర, పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. వెంటనే వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. గ్రేవీ ఎంత క్వాంటిటీలో అయితే కావాలనుకుంటున్నామో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ 1/2 kg చేప ముక్కలకి గ్రేవీ సరిపడేటట్టుగానే తీసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పల్చగా తీసుకొని నేను ఇక్కడ యాడ్ చేసుకోబోతున్నాను. మరీ తిక్కగా కాకుండా ఇలా పల్చగా చింతపండు రసాన్ని తీసుకోవాలండి. ఈ చింతపండు రసం బాగా ఒకసారి కలిపేసుకొని గ్రేవీలో కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటేనే చేపల పులుసులోని గ్రేవీ టేస్టీగా ఉంటుంది. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా మూత పెట్టి నేను ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద, కరివేపాకు, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఒకసారి బాగా కలిపేసుకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మరి ఒకసారి 5 నిమిషాల పాటు బాగా గ్రేవీని బాగా మరిగించేసుకోండి. ఫైనల్గా సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ వీడియోస్లో కంటెంట్ ఉందంటే ఫాలో అయిపోండి.